వెల్కమ్ టు దృశ్యం. స్వర్గం అలవైకుంఠపురంలో మాత్రమే లేదు, మన కళ్ళెదుటే ఉందన్న వాస్తవాన్ని నమ్మాలి. మనిషి మరణానంతరం స్వర్గానికి వెళ్ళాలని, అక్కడే ఉండిపోవాలని కలలు కంటారు. మహాభారతం స్వర్గారోహణ పర్వంలో పాండవుల్లో ధర్మరాజు ఒక్కరే హెవెన్కు చేరుకుంటారు. మరి మిగతా వాళ్ళు ఏమవుతారు? 7 సరస్సులు దాటితే కానీ చేరుకోలేని ఆ స్వర్గం ఎక్కడుంది? ఇహలోకంలో ఉన్న ఆ జన్నతే ఇవాల్టి దృశ్యం. 7 పౌరాణికంగా ఈ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. 7 మెట్ల మాదిరిగా ఉన్న ఆ 7 సరస్సులు స్వర్గలోకానికి దారి చూపే దారులు. అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చుకోవడానికి మనిషికి మాత్రమే భగవంతుడు మనసిచ్చాడు. అంతేకాదు, దానికి అనుభూతి అనే ఆయుధాన్నిచ్చాడు. అంతటితో ఆగక ఏ అనుభూతిని మనసు కోరుకుంటుందో దాన్ని సాధించే శక్తి సామర్థ్యాలనిచ్చాడు. అందుకే ఆ స్వర్గారోహిణ్ణి మీ ముందుంచేలా చూశాడు. టీవీ చరిత్రలోనే అతిపెద్ద దృశ్యం. जिन 7 झीलों का दावा किया जाता है कि ये स्वर्गारोहिणी का रास्ता है। पांडव भी यहीं से गया था, आपको 6-7 दिख गया तो आपको स्वर्ग दिख जाएगा वहाँ पे। స్వర్గరోహిణి అంటే భూమిని స్వర్గంతో కలిపే పౌరాణిక మార్గం. మహాభారతం ప్రకారం ద్వాపర యుగంలో పాండవులు ఈ మార్గం గుండానే స్వర్గానికి వెళ్ళారు. కానీ ధర్మరాజు యుధిష్ఠిరుడికే విజయం దక్కింది. స్వర్గారోహిణి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. అక్కడి నుంచి 18,000 అడుగుల ఎత్తులో 70 కిలోమీటర్ల పొడవుతో 4 శిఖరాలతో పర్వత శ్రేణి ఉంది. పాండవులు ఆ దారి గుండానే స్వర్గానికి పయనమయ్యారని చెబుతారు. ఇక్కడి దిబాంగ్ లోయలో 15,000 అడుగుల ఎత్తుతో 50 కిలోమీటర్ల పొడవులో 7 సరస్సులున్నాయి. ఒక ప్రత్యేక ప్రయోజనంతో స్థానిక కథను అనుసరిస్తూ మేము అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వ్యాలీకి చేరుకున్నాం. नंबर 7, जिससे बना ये पूरा संसार, 7 महाद्वीप, 7 समंदर, हफ्ते के 7 दिन, या ये कह लीजिए 7 सुर। इतना ही नहीं, हिंदू महापुराण में भी 7 को बहुत महत्वपूर्ण माना गया है. सूर्यदेव के 7 घोड़े, इंद्रधनुष के 7 रंग, आसमान में टिमटिमाते सप्तऋषि, इसके अलावा सतयुग. अब आप ये सोच रहे होंगे कि हम 7 की बात क्यों कर रहे हैं. नमस्कार, जय हिंद. मैं हूं अक्षय विनोद शुक्ला आपके साथ, और आज हमारा जो खास दृश्यम है वो इसी 7 से जुड़ा हुआ है, या यूं कह लीजिए कि अरुणाचल के दिबांग की इन ऊंचे ऊंचे पहाड़ों में छिपे स्वर्गारोहिणी के साक्षी से जुड़ा है. దాదాపు 50 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత 15,000 అడుగుల ఎత్తులో మనకు ఆ 7 సరస్సులు కనబడతాయి. 7 सीढ़ी, वो 7 लेक है, वो 7 सीढ़ी है. अच्छा. स्टेप बाय स्टेप है, और वहाँ पे जो हर एक लेक में अपना एक बहुत ही अनोखा टाइप का खूबियाँ है, और कहानियाँ भी है. पांडव भी यहीं से गया था, आपको 6-7 दिख गया तो आपको स्वर्ग दिख जाएगा वहाँ पे. అడవి నుంచి బయటకు రాగానే అందమైన లోయ దృశ్యాలు మాకు ఘనంగా స్వాగతం పలికాయి. మాకు జలపాతం తాలూకు శబ్దం వినిపించింది. బహుశా సమీపంలోనే జలపాతం ఉన్నట్టుంది.
అత్యంత ఎత్తులో రాతి బండల మీదుగా ఉత్కంఠభరితమైన ప్రయాణం మొదలైంది. ఈ ప్రమాదాలు, మార్గాల గురించి మాకు గ్రామస్తులు ముందే హెచ్చరించారు. నీటి శబ్దం పెద్దగా వినిపిస్తూ పోయింది. మేము శిఖరంపైకి చేరుకోగానే ఎదురుగా ఉన్న దృశ్యం మమ్మల్ని అబ్బురపరిచింది. ప్రకృతి ఒడిలో కొలువైన మొదటి సుందరమైన సరస్సు మా ముందుంది. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది. ऐसा लग रहा है कि जैसे किसी ने यहाँ एक गार्डन सजा दिया हो और बीच बीच में ये बादल अटखेलियां करते हुए नजर आते हैं ये पानी के साथ। और ये बहुत बड़ी झील है। गांव वालों का ये कहना है कि यहाँ किसी भी झील की गहराई मापी नहीं जा सकी है, क्योंकि लोग इसे आस्थापूर्वक पूजते भी हैं और यही वजह है कि इस पर उतरने की कोई गलती नहीं करता है, या ये कह लीजिए कि आस्था की वजह से कोई उतरना नहीं चाहता है। ప్రచారం ప్రకారం ఇదే స్వర్గారోహిణికి మొదటి అడుగు, 7 సరస్సులలో మొదటి మెట్టు. దీన్ని శక్తివంతుడైన భీముడు తన దెబ్బతో సృష్టించాడు. పాండవులలో చిన్నవాడైన సహదేవుడు ఇక్కడే మరణించాడని స్థానిక కథలు చెబుతున్నాయి. మొదటి సరస్సు చూశాక మా ఉత్సాహం రెట్టింపైంది. ఈ మార్గం భౌగోళిక పరిస్థితుల్లో కూడా సారూప్యత ఉంది. మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వంలో ఉన్నట్టుగానే ఉంది. పాండవులు స్వర్గానికి వెళుతున్నప్పుడు చివరకు వాళ్లకు ఏం లభిస్తుందో చూద్దాం. ఈ ఆలోచనల నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా మరో సరస్సు, అంటే స్వర్గారోహిణి రెండో మెట్టు. ఇక్కడ నకులుడు మిగిలిన పాండవ సోదరుల నుంచి విడిపోయాడు. యుధిష్ఠిరుడు దుఃఖంలో మునిగిపోయారంటారు. అందుకే రెండో సరస్సు చుట్టూ ఎలాంటి కాంతి ఉండదంటారు. इसके पास ये जो झरना बह रहा है, हमें इस झरने के ऊपर जाना होगा, क्योंकि हो सकता है तीसरी और चौथी झील यहीं ऊपर होगी। ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మూడో సరస్సు కోసం ఎక్కువగా కష్టపడలేదు. కొద్ది దూరంలోనే తారసపడింది. పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మిక మార్గం ద్వారా సాధన చేసి స్వర్గానుభూతి పొందవచ్చంటారు రామకృష్ణ పరమహంస. అలాంటి అనుభూతే కలిగింది స్వర్గారోహణకు చేరుకున్నాక. ఎప్పుడైతే ఆంక్షలు లేని ప్రేమానుభూతికి మనసు వశమవుతుందో స్వర్గ మార్గాలు సుగమమవుతాయి. సతోపంత్ హిమనినాదం దాటాక కలిగిన అనుభూతి అలాంటిదే. వెలకట్టలేని సృష్టి అందాల్ని ఆస్వాదించడం మాత్రమే కాదు, మన జీవితాల్ని స్వర్గతుల్యం అయ్యేలా చేసింది. మూడవ, 4వ సరస్సుల మధ్య ఎక్కువ దూరం లేదు. కానీ ప్రతి సరస్సుతో ఒక మరణం కథ ముడిపడి ఉంది. అంతలోనే మేము 4వ సరస్సుకు చేరుకోగలిగాం. हम पहुंच गए। यकीन नहीं होता हम चौथी झील पर पहुंच चुके हैं। सोचिए, स्वर्गारोहिणी की बीच की सीढ़ी, यानी जहां से 3 सीढ़ी ऊपर हैं, 3 सीढ़ी नीचे हैं, एकदम बीचों बीच इस वक्त हम खड़े हैं। और ये तकरीबन 13,000 फीट की ऊंचाई होगी जहां मैं इस वक्त खड़ा हूं। यहाँ एक कदम भी हिलना, यानी इन पत्थरों से टकराकर आपका घायल होना या आपकी मौत भी हो सकती है। ఐదవ సరస్సుకు సంబంధించిన ప్రచారం మరింత ఆందోళనకు గురిచేసింది. అక్కడి వరకు సురక్షితంగా చేరుకోవడం కష్టమన్నది గ్రామస్తుల మాట. ఒకవేళ అక్కడికి చేరుకున్నా ఉండటం అసాధ్యమంటారు.
वहाँ पे बहुत ही कम लोग जा पाया है, क्योंकि वहाँ पे क्या है कि मेरा गांव का लोग कहता है कि वहाँ पे जाने से ज़्यादा बीमार हो जाता है। ఈ కారణంతోనే 5వ సరస్సు వరకు చాలా మంది వెళ్ళలేదు. యములి గ్రామస్తులు కూడా. దారిలో మేము కొన్ని దృశ్యాలను మిస్ అయ్యాం. వందల అడుగుల కింద నుంచి కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం అద్భుతం. మాతో పాటున్న గ్రామస్తులు అక్కడ ఏదో కొన్ని ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయన్నారు. ప్రస్తుతానికి చీకటి పడకముందే 5వ సరస్సుకు చేరుకోవాలన్న తొందరలో ఉన్నాం. కొన్ని నిమిషాలకే మాకు 5వ సరస్సు అంటే స్వర్గారోహిణికి చెందిన 5వ ఝలక్ కనబడింది. पांचवी झील कई मायनों में महत्वपूर्ण है। सबसे पहली चीज़ जो स्वर्गारोहिणी की कहानी से जुड़ती है वो ये कि ये वो झील है जिसके बाद इसके ऊपर पांडवों में सिर्फ धर्मराज युधिष्ठिर और उनका श्वान यानी कि कुत्ता ऊपर जा पाया था। बाकी पांडव पांचवी झील के ऊपर नहीं जा पाए थे और यही वजह है कि इसे लेकर तमाम किस्से और कहानियाँ देखने को मिलते हैं, सुनने को मिलते हैं। और साथ ही साथ लोग बताते हैं कि आज भी यहाँ पर कुछ साक्ष्य आपको देखने को मिल सकते हैं जो पांडवों से जुड़े हो सकते हैं। ఈ సరస్సులో ఓ మెరుపు కనిపిస్తుందన్నారు. పాండవులతో అనుబంధం ఉంటుందన్నారు గ్రామస్తులు. लेक जो है चमकता है। चमकता अपने आप? हाँ, अपने आप चमकता है। आपके यहाँ किसने देखा? तो एक्चुअली मेरे फादर ने देखा उसको, उसका चमक इतना ये ऐसा था कि मतलब पूरा फैल के मैं जहाँ पे वो लोग कैब तक बैठा था ना वहाँ तक भी आ गया। గంటలు గడిచిపోయాయి. కానీ మాకు ఏం కనిపించలేదు. కిందకి దిగి చూడలేకపోయాం. గ్రామస్తులు మాకు కొన్ని సూచనలు చేశారు. నిజం చెప్పాలంటే భీమశీల తప్ప మొదటి సరస్సు దగ్గర ఏ ఆధారం దొరకలేదు. ఇంకా ఓ ఆసుంది. చివరి 2 సరస్సులు మిగిలున్నాయి. ఇక్కడే రాత్రి గడిపేద్దాం అనుకున్నాం. ఉదయాన్నే ముందుకు వెళ్దామని. लेकिन मेरा पर्सनल सजेशन है आप 6 और 7 तरफ मत जाइए। కానీ దృశ్యాన్ని ఆవిష్కరించాలంటే ముందుకు సాగడం అవసరం. సురక్షిత స్థలం కోసం వెతుకులాటలో ఉన్నాం. ఏం దొరక్కపోవడంతో అలసిపోయి ఒక పెద్ద బండరాయి కింద పడుకున్నాం. మరుసటి రోజు కొత్త కష్టాలు మొదలయ్యాయి. साजन, अजय कहाँ है? अजय अजय दूसरा गुफा पे, वो तबीयत खराब है, बीमार हो रहा है उसको। ఇప్పుడు సహోద్యోగి ఆరోగ్యం బాగోలేదు. ఈ అడ్డంకులు పదే పదే మా దారికి అడ్డంకిగా మారాయి. సహోద్యోగికి మందిచ్చి కాసేపు విశ్రాంతి తీసుకుని ముందుకు సాగాం. ఎప్పుడూ జరగనిది ఈరోజు జరిగిందంటే ఇదే. ఈశాన్య ప్రాంతంలోని స్వర్గారోహిణి చివరి జలాశయం తొలి దృశ్యం అందరి ముందు ఉంటుందన్న భావన కలిగింది. గమ్యస్థానం 7 సరస్సులలో చివరి 2 మెట్లు. ప్రయాణంలో ఈ చివరి మలుపు చాలా ప్రమాదకరమైంది. చాలాసార్లు పడిపోయాం, జారిపోయాం. స్థిరంగా ఉంటూ ముందుకెళ్ళాక కాసేపటికి ఆ దృశ్యం మా ముందు సాక్షాత్కారమైంది. స్వర్గారోహిణి 7 సరస్సులలోని చివరి 2 మెట్లు, చివరి 2 సరస్సులు. మేం మరింత ముందుకెళ్లాల్సి ఉంది. ये वही स्वर्गारोहिणी की आखिरी 2 सीढ़ियां हैं, यानी लेक नंबर 6, लेक नंबर 7, जिसके जरिए माना जाता है कि युधिष्ठिर अपने श्वान यानी कुत्ते के साथ स्वर्ग की ओर गए थे। और लोगों का मानना है कि इस पहाड़ के ऊपर वो हिस्सा है
जो स्वर्ग कहलाता है, जहां जाना किसी के लिए मुमकिन नहीं। और अब इस दृश्यम को समेटने के बाद, इस भावुक पल से लड़ने के बाद हमने ये ठान लिया है कि वो दृश्यम भी हम आपको दिखाएंगे। అక్కడ యుధిష్ఠరుడు తన కుక్కతో కలిసి స్వర్గానికి వెళ్లే ముందు చివరిసారి భూలోకం వైపు తిరిగి చూశాడంటారు. దానికంటే ముందు మేము చివరి 2 సరస్సులను మనసారా మరోసారి చూశాం. వాటి అందాలను ఆస్వాదించాం. తర్వాత ముందుకు పోయాం. పర్వతాన్ని దాటి పైకి చేరుకోగానే అక్కడి దృశ్యాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోయాం. మేం మేఘాలపైన ఉన్నాం. मुझे यकीन नहीं हो रहा है कि मैं इस जगह पर खड़ा हुआ हूं। आप देखिए, मैं जिस ऊंचाई पर हूं, मेरे नीचे सिर्फ बादल हैं और आपको गिने चुने पीक्स नजर आ रहे होंगे जिनमें सूरज की रोशनी जब पड़ रही है ऐसा लग रहा है कि सोने की ये तमाम पीक्स बनी हुई हैं जो चमक रही हैं। अगर स्वर्ग की कल्पना होगी तो शायद यही होगी। और ये दृश्यम मुझे नहीं लगता है कि देश के किसी हिस्से में आपको देखने को मिला होगा। वो जगह जिसके बारे में लोगों ने सुना तो है, लेकिन यहाँ मिलने वाले साक्ष्य को लोगों ने देखा नहीं था। जहाँ पहली बार TV9 भारतवर्ष का कैमरा पहुंचा है, जो आपको ये दृश्यम दिखा रहा है, और यही है स्वर्गारोहिणी का दृश्यम। స్వర్గారోహిణి చివరి మెట్టు అంటే ఆఖరి సరస్సు మేఘాలను దాటి వెళ్తుందని గ్రామస్తులు చెప్పారు. ఇక్కడి దృశ్యం అపరూపం, అద్భుతం. మేము దిగువ నుంచి చూసిన 7 సరస్సుల సోపానాల ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. కొత్త దృశ్యం కనుగొనడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ ఒకటి ఇది కూడా ఉంది, మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. మహాభారతంలో ముడిపడిన 7 సరస్సుల గురించి. ఓ గ్రామం మొత్తం కరాఖండిగా చెబుతున్న నేపథ్యంలో సీరియస్ రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్యరూపమివ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాల్ని వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.